హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లాస్టిక్. రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం. మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇక మా వాడికి బాగలేదని చెప్పాను కదా, గవదలు ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతున్నాయి అన్నమాట. ఇక పనిలో ఉన్నాను, అయినా కానీ ఏం బాగుంటుందో అసలు వచ్చి అసలు నచ్చట్ల స్టోరీస్ని ఏంటి అక్కడక్కడే తిప్పుతారు. అసలు రొటీన్ డైలాగ్స్ సేమ్. రిషిని తీసుకొచ్చి ఏదో రిషి కనపడకపోయినా ఎవరో ఒకరిన ఐసీయూలో అలా పెట్టేసి కనిపించాడు ట్రీట్మెంట్ అలా అన్నా కొన్ని రోజులన్నా సాగదీసి ఎట్టాగో చేయొచ్చు కదా. ఏంటో స్టోరీనే మార్చేసి అనుపమ మాను ఎక్కడెక్కడే తిప్పుతున్నారు స్టోరీని అయితే. ఇక రేపటి కథలో చూసారు కదా ప్రోమో, అక్కడ ఏం ఉండదు నాకు తెలిసి. ఇక ఓల్డీ కూడా ఏం నిజమైతే చెప్పదు, బతికే ఉన్నాడు అని చెప్పింది. అవును వస్తారా, బతికే ఉన్నాడు మను వాళ్ళ నాన్న అంటే ఎవరు అయినా చెప్పొచ్చు కదా అనేసి ఇక ఓల్డీని వస్తారైతే అడుగుతూ ఉంటుంది. ఆ మొక్క నేను చెప్పడం కాదు, అనుపమ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పింది మను ఆ నాన్న ఎవరు. తను ఇప్పుడు చెప్పటం లేదంటే అర్థం ఏంటో చూడు. తనకి తెలుసు కదా ఎప్పుడు ఎలా చెప్పాలో. తను చెప్పట్లేదంటే ఎవరికో ఏదో తను చెప్పడం వల్ల నష్టం జరుగుతుంది అనుకుంటుందో ఏమో అని చెప్పేసి ఇలా వెనకేసుకొస్తూ ఉంటే, ఇలా అనుకుంటే ఎట్లా, మను బాధపడుతున్నాడు కదా అని అంటే, మధు బాధపడడం మాత్రమే నీకు తెలుస్తుంది, ఇలా నిజం చెప్పకుండా తనలో తాను ఎంత కుమిలిపోతుందో నా ఒక్కదానికే తెలుసు అని చెప్పి ఓల్డీ అయితే వెనకేసుకొస్తూ ఉంటుంది ఇక అనుపమని. ఇక ఇలా అయితే సాగుతూ ఉన్నప్పుడే ఇక అక్కడికి మహేంద్ర కూడా అయితే వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి అంటూ ఉండగానే ఇక మహేంద్రతో అయితే ఓల్డీ చెప్తుంది అనుపమని మను తండ్రి ఎవరో చెప్పమని చెప్పి ఒత్తిడి చేస్తుంది. వాళ్ళు బతుకున్నాడా చనిపోయాడా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలుగా కోపం వచ్చింది అనుపమకి అని చెప్పేసి అంటూ ఉంటే, వస్తారు ఎందుకమ్మా ఇంకా గొడవ చేస్తావు, వాళ్ళ తండ్రి బతికే ఉన్నాడని చెప్తున్నారుగా, అది నేనే రేపు దత్తత స్వీకారం తీసుకున్న తర్వాత మనుకి తండ్రిని అవుతాను, నేనే ఇక నాన్నని అని చెప్పేసి ఇక మహేంద్ర అయితే అంటాడనమాట. ఇక దాంతో వస్తారా కూడా ఏమీ మాట్లాడలేక అసలు ఏం జరుగుతుందో జరగని అని చెప్పేసి వదిలేసి అక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు మామయ్య గారు ఇలాంటి ప్రశ్నలు ఏంటో ఈ గోల్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఈ రిషి సార్ ఎక్కడికి వెళ్ళారు, నా లైఫ్ ఏంటి ఎట్లా అయిపోయింది, అసలు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇయ్యగా గోల్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటేనే మనం ఫోన్ చేసి మా అమ్మని అడిగారా మా తండ్రి ఎవరో అని చెప్పేసి అంటూ ఉంటే, అడిగిన నాకెందుకు సమాధానం చెప్తారు, నీకెందుకు చెప్పాలి అని అన్నారు. సరే నాకు చెప్పవసరం లేదు, మనుకే చెప్పండి వాళ్ళ తండ్రి ఎవరు అని అంటే, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఆ విషయం, నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే నేనే చెప్తాను అని చెప్పేసి ఇక ఇలానే వాదిచ్చారు. మీ ఓల్డ్కి వచ్చి ఆవిడకే అంటే ఎలా అంటే ఆవిడని సపోర్ట్ చేశారు. ఇక అనేసరికి వాళ్ళిద్దరికి ఏదో తెలుసు నిజం, కానీ చెప్పరు, మనసులోనే ఉంచుకుంటారు, బాధపడిపోతూ ఉంటారు అని చెప్పేసి ఇక మను అందుకనే నేను అసలు ఈ దత్తతలు వద్దు, నాకు ఏమీ వద్దు అని చెప్పేసి అంటూ అయితే ఉంటాడనమాట. ఇక దాంతో వస్తారా అలా కాదు, మామయ్య గారు మిమ్మల్ని కన్న కొడుకులా భావిస్తున్నారు, రిషి సార్ కనిపించట్లేదు కదా, ఇక అప్పటి నుంచి మీరే ఆయనకి ధైర్యం, ఇక మిమ్మల్ని తన కొడుకులా భావించేసారు, తన మనసులో కూడా మిమ్మల్ని కొడుకులానే అనుకుంటున్నారు అనేసి ఇలా చెప్పుకొస్తూ ఉంటుంది. ఇక ఫోన్ సరే అండి అనేసి పెట్టేస్తారు. ఇక మార్నింగ్ అందరూ కూడా గుడి దగ్గరికి వెళ్దాం పదండి అన్నట్లు ఇక అందరూ రెడీ అయిపోయి రారా అంటే మహేంద్ర వాళ్ళంతా రెడీ అయిపోయి ఇక అనుపమ రావాలనా అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటారనమాట. ఇక ఫంక్షన్కి టైం అయితే అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళంతా రెడీ అయిపోయి ఉంటారు. ఎలా దీన్ని ఆపాలా అని చెప్పేసి ఆపేది ఉండదు, పెట్టేది ఉండదు. ఇక అందరి ముందు ఇక జరుగుతూనే ఉంటుంది దత్తత కార్యక్రమం అనేది. 4 రోజులు సాగదీస్తారు రొటీన్ డైలాగ్స్తో. ఒకరి తర్వాత అయితే ఒకళ్ళు వస్తూ ఉంటారు. ముందు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇక అనుపమ వాళ్ళు వెళ్ళిన తర్వాత దేవయాని వాళ్ళ తర్వాత ఏంజల్ వాళ్ళు ఉన్న 10 క్యారెక్టర్లు వచ్చిన దాకా సాగదీస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత నుంచి ఇక రొటీన్గా ఇక జరగాల్సిన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఏమన్నా రిషిని ఎంటర్ చేసి కొంచెం ఆ టైంలో ఇక వస్తారు, ఫోన్ కాల్ వచ్చి నేను ఇప్పుడే వస్తాను మావయ్య మీరు చూస్తూ ఉండండి అని చెప్పేసి వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాను. నిజంగా అప్పుడు కూడా రిషి టాపిక్ రాకపోతే ఏం బాగుంటుంది సీరియల్ అసలు ఏమో మరి.
ఇక అలా వాళ్ళిద్దరికి అప్పుడు ఫోన్ కూడా రాకుండా ఇక అట్లానే ఉంటే ఇక రాజు ఆ గతంలో ఇలానే రిషి సరేడున్నారు అని చెప్పేసి అంటే ఇక ఫోన్ కూడా లిఫ్ట్ చేసి ఈ ఇళ్లలో ఎవరో నాటకాలు చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. 1-2 సార్లు ఫోన్ రావడం ద్వారా ఇక వస్తారా అయితే వెళ్తుంది అనమాట. ఇక అక్కడ రిషికి సంబంధించి కొన్ని ఆధారాలు ఇవన్నిటిని కూడా చూసి ఇక అక్కడే ఉండేసరికి ఇక ఒక్కసారిగా మహేంద్ర ఫోన్ చేసి రామ్మ టైం అవుతుంది సాయం చేయాలి అది ఇది అని అంటే ఇక మావయ్య నేను రాలేను, ఇక్కడ రిషి సార్ గురించి పోలీసులు ఫోన్ చేశారని అంటే నా రిషి సార్ ఉన్నాడా అని చెప్పేసి రిషి ఉన్నాడా అని చెప్పేసి ఇక ఆ కార్యక్రమం అయిపోగానే ఇక అందరు తట్టబొట్టలాగా పరిగెత్తుకుంటే స్టేషన్కి అయితే వస్తారు. ఇక అప్పుడు ఇక కొన్ని ఆధారాలు అయితే దొరికాయి రిషి ఇక్కడ ఉన్నట్లు అని చెప్పేసి. ఏమన్నా రిషి జాడని తెలిపే చిన్న క్లూ ఏమన్నా దొరుకుతుందేమో చూడాలి. ఇక మను నాకు కొడుకు అయిన వేళ నా పెద్ద కొడుకు రిషి జాడ కూడా తెలిసేలా ఉంది, తను నా ఇంట్లో అడుగు పెట్టేసరికి అని చెప్పేసి ఇక కాలేజ్ మొత్తం తనకి బాధ్యతలు అప్పగించేయడం, ఇక ఇంట్లో కూడా ఉండమని చెప్పడం. ఇక ఇలా ఉండేసరికి ఇక దేవ్యాని ఇక తెలిసిందేగా మీరు అనుకున్నట్టే కావాలనే అలా మహేంద్ర లైఫ్లోకి వచ్చారు. అలా వచ్చేసి ఇక ముందుగా నువ్వు వచ్చావు, తర్వాత నీ కొడుకు వచ్చి తండ్రి లేడని చెప్పి ఇలా చేసావు. ఇక రేపో నా మాపో నువ్వు కూడా పెళ్లి చేసుకొని మహేంద్రకి వైఫ్ అయిపో, ఎటు నీ ఫ్రెండ్ జగతి కూడా లేదుగా అని చెప్పి ఇలాంటి మాటలు అంటూ అయితే ఉంటే ఇక మహేంద్రకి కోపం వచ్చు కదా ఊరికే. ఇక వదిన గారు మీరేం అలా అనాల్సిన అవసరమే లేదు, నేను చేసుకోవాలనుకుంటే ఇక చేసుకుంటాను అని చెప్పేసి ఆల్రెడీ ఎవరికి తెలియకుండా మేము ఎప్పుడో పెళ్లి కూడా చేసుకున్నాము అని చెప్పేస్తే ఇక ఏం చేసేదే లేదు. ఇక ఆల్రెడీ ఈ విధంగా అయితే సాగుతుందేమో చూడాలి. ఇక ట్విస్ట్లు పాళ్ళు ఏమి లేకుండా రొటీన్ డైలాగ్స్తో సాగుతూ ఉంటుంది. ఇక రాబోయే కాదా 2-3 రోజుల్లో అయితే ఈ దత్తత స్వీకార కార్యక్రమం గురించే అయితే సాగుతూ ఉంటుంది. ఎవరు నోరు తెరిచి నిజం చెప్పరు, చెప్పకుండానే సాగదీస్తారు. ఇక వస్తారు కూడా మనుని ఒప్పిస్తుంది అనమాట దత్తత కోసం. ఇక మహేంద్ర కూడా కొడుకు ఎటు లేడుగా రిషి ఇక తన్నే కొడుకుగా అనుకొని ఇక దత్తత అయితే తీసుకుంటారేమో చూడాలి. ఆ తర్వాత స్టోరీ అన్నా బాగుంటే బాగుండు, ఎందుకంటే ఈ మను దత్తత అయిపోయిన తర్వాత రిషి గురించి కొంచెం ఫోకస్ పెట్టి తన జాడ తెలుసుకొని తను వచ్చినా రాకపోయినా తన ప్లేస్లో డూప్ అన్నా పెట్టినా ఆ కథ ముందుకైతే వెళ్ళింది. లేకపోతే ఇక్కడే ఎన్ని రోజులు చూసినా అవే డైలాగ్స్ అవే సీన్స్, ఆ వస్తారు కోసం ఆ రాజు పాటలు, ఆ ఎండి సీట్ కోసం శైలేంద్ర పాటలు, ఇంతకంటే ఏముంది అసలు ఇంత సాగలేస్తున్నారు. కానీ ఏమో కొంచెం డైరెక్టర్ గారు కొంచెం స్టోరీని సస్పెన్స్ థ్రిల్లింగ్ లాగా చేయకపోయినా జస్ట్ ఇంట్రెస్టింగ్ అన్న చూస్తే బాగుంది.